నమస్తే, మీరు చూస్తున్న సీకే ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి సంతలో ఉన్నామండి. ఈ సంతలో ప్రతి ఆదివారం హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు ఎక్కువగానే వస్తాయి. అంటే టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఇక్కడికి ఎక్కువ వస్తాయండి. ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువగా వస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రైతులు వాళ్ళ దగ్గర ఉన్న ఆవులు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇది అడ్రస్ వచ్చేసి చింతామణిలో ప్రతి ఆదివారం జరుగుతుంది. కర్ణాటక స్టేట్, చిక్బల్లాపూర్ జిల్లా అండి, డిస్టిక్. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా వస్తాయో చూద్దామండి. మరొకటండి, మనం ఆవుల కింద వేసే మ్యాట్లు, డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ రైతులకైతే తక్కువ ధరలో అందిస్తున్నాము. అవి కానీ మీరు చూడవచ్చు. ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏమి చూసాం. థ్యాంక్స్. ఎంత చెప్తున్నా అయితే ఆవు దూడ దిందేనా? దూడ దిందేనా? 65,000 అయితే జెర్సీ ఆవు అయితే చెప్తున్నారండి. 65,000. ఎన్నో ఈతనా? లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్. ఇది పైదూడ పోతా, బేబీ గర్ల్, పైదూడ, థర్డ్ లాక్టేషన్. మిల్క్ కెపాసిటీ 18 లీటర్ పర్ డే, 18 లీటర్స్. 65,000. 65,000 అయితే చెప్తున్నారండి. చూడొచ్చు, 65,000గా ధర అయితే జెర్సీ ఆవు అయితే చెప్తున్నారు. రైట్, ఇక్కడ ఒక క్వాలిటీ ఆవు అయితే ఉన్నది. ఏం రేటు అడుగుదాం. ఇక్కడ ఒకటి, ఇది ఒకటి, రెండు అయితే ఉన్నాయండి. ఏం రేటు చెప్తున్నా ఇది ఆవు? 85,000 అయితే చెప్తున్నారు. మిల్క్ అదండి, థర్డ్ లాక్టేషన్ ఉన్నదంట. పర్ డే వచ్చేసి 25 లీటర్ల పాలు అయితే చెప్తున్నారు. ఇప్పుడు నింపు ఇంకొక వారం 10 రోజుల్లో ఇంతది అంటున్నారు. 25 లీటర్ పర్ డే. 2 ఆవులు అవుతున్నాయండి. సెఫ్ ఓలిస్టన్ నా 50 ఇవి ఓలిస్టనా? ఇది ఓలిస్టన్, రెండు ఓలిస్టన్. ఇది ఎంత? 2 పళ్ళు. ఇది 2 పళ్ళు. ఇది మలిసింది. ఎన్నో ఈత ఉండొచ్చు? ఇది ఫస్ట్ ఈత, ఇది మూడో ఈత. ఇది ఫస్ట్ ఈత, ఇది మూడో ఈత. ఫస్ట్ ఈత, మూడో ఈత. ధర ఎంత చెప్తున్నా? 90 చెప్తున్నారు. ఇది మూడో ఈత 95. పాలు ఎన్ని ఇస్తుంది? 25 ఇస్తుంది పూటకి. 25 లీటర్లు ఇస్తుంది అంటే 95,000 అయితే చెప్తున్నారు. 95. థర్డ్ లాక్టేషనా? నింపా ఇప్పుడు? 15 రోజుల్లో ఇంతది. ఇదేనా? ఇది అది ఇంకా 10 దినాలు ఉంది. ఇది ఫస్ట్ లాక్టేషనా? ఇప్పుడు ఇంతే రెండోదా? లేదు, ఫస్ట్. ఇది ఫస్టేనా? ఇది ఎన్ని ఇవ్వచ్చు? ఇప్పుడు ఇంతే ఫస్ట్ అంటండి. చూడవచ్చు, ఫస్ట్ లాక్టేషన్. దీని ధర ఎంత చెప్తాడో అడుగుదాం. నా ఇదేంత చెప్తున్నావునా? ఇది ఫస్ట్ 75. మిల్క్ ఎన్ని ఇవ్వచ్చు పర్ డే? 16 ఇస్తుందా? రైట్. 75,000. ఓకేనా, థ్యాంక్స్. ఎంత చెప్పిన? 1,80,000 అయితే చెప్తున్నారండి. చూడవచ్చు, క్వాలిటీ ఆవు. 1,80,000. 1,80,000 పెట్టి అన్నగారు అయితే చెప్తున్నారు. ఎన్నో లాక్టేషన్నా? ఎన్నో లాక్టేషన్? రెండోదా? పాలు ఎన్ని ఇస్తుంది? సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు ఇంతదా? ఇంకా ఏమన్నా పాలు ఇస్తుందా? 1,80,000 లాస్ట్ రేటు. ఫైనల్ రేట్ 1,60,000 60కి అవుతుంది. 1,60,000కి అవుతుంది. కాకపోతే ఇంత పెద్ద ఆవుని తీసుకున్నాక మనము మెయింటైన్గానే అలాగే చేసుకోవాలండి. వీటికి దోమలు గీమలు రాకుండా నెట్ వేసుకోవడం కానీ
అలాగే ఆవు పడకుండా కేరళ మ్యాట్స్, కౌ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే కొంచెం అవి హెల్తీగా అయితే ఉంటాయి. ధర ఎంత చెప్తున్నానా? 2 lakhs అంటే 2 కలిపా? ఒకటి 2 లక్షలు అయితే చెప్తున్నారండి. ఏమన్నా స్పెషల్ 2 lakhs? ఇది బ్రీడ్ క్వాలిటీ అదండి. చింతామణి సంతలో క్వాలిటీ ఆవులు అయితే నెంబర్ 1 టాప్ క్వాలిటీలో ఆవులు అయితే మంచి క్వాలిటీలో ఉంటాయి. ఇప్పుడు 2 lakhs అయితే చెప్తున్నారు. ఎన్నో లాక్టేషన్, ఎన్ని మిల్క్? సెకండ్ లాక్టేషన్. మిల్క్ కెపాసిటీ అన్న 30+ అవుతుంది. మిల్క్ కెపాసిటీ 30+ అవుతుంది అంటున్నారు. సెకండ్ లాక్టేషన్ 2 lakhs వరకు అయితే అన్న అయితే చెప్తున్నారు. చూడొచ్చు 2 lakhs వరకు అయితే చెప్తున్నారు. కానీ కాకపోతే దీంట్లో బేరం ఉంటుంది. 150,000 160,000 వరకు అయ్యే అవకాశం ఉంటుందండి. చెప్పినంత ఎడ ఉండదు. అయితే ఉన్నాయండి. ఏం రేటు అడుగుదాం నా? ఎట్లా చెప్తున్నా? ఏం చెప్తున్నా? ఇది 2 పళ్ళు పడ్డా, 4 పళ్ళు పడ్డా, ఒక్కొక్క రేట్ అన్న. ఇవి 2 పళ్ళు. ఇది 2 పళ్ళు, 4 పళ్ళు. ఇది 4 పళ్ళు. ఇది ఎంత చెప్తున్నారు? ఇది 90 చెప్తున్నా. 90 95 2 95 95,000 అయితే చెప్తున్నారండి. బ్యాక్ సైడ్ చూడొచ్చు మనము. ఇది 2 పళ్ళు పడ్డా, అది 4 పళ్ళు పడ్డా అయితే చెప్తున్నారు. 95,000 చెప్తున్నారు. కొంచెం ఇట్లా రానా? 95,000 ధర అయితే చెప్తున్నారు. 95,000 నంబర్ కానీ వస్తారండి. మీద వేస్తామన్నా. ఇది ఎన్నో లాక్టేషన్? ఎంత? ఫస్ట్ ఇవి సెకండ్ ఉంది, ఇవి 2 ఫస్ట్. ఈ 2 ఫస్టేనా? అంటే ఇప్పుడు నింపు ఎన్ని రోజులు ఇంత? 15 రోజులు. 15 రోజుల్లో ఇంత 2 డెలివరీ అవుతుంది. ఇది 4 పళ్ళు, అది 2 పళ్ళు. అది 2 పళ్ళు. 95,000 అయితే అన్న అయితే చెప్తున్నారండి. ఈ క్వాలిటీ ఆవులు చింతామణి సంతలో టాప్ క్వాలిటీలో ఆవులు అయితే ఉంటాయి. ఇంకా ఇవి కానీ 2 ఉన్నాయి. అన్నగారి ఫోన్ నెంబర్ కానీ అడుగుదాం. అన్న మీ ఫోన్ నెంబర్ ఎంతనా? 9999 45 35 90 ఓకే అన్న. ఏం పేరు అంటున్నా? రవి అన్న గారి దగ్గర అయితే ప్రతి వారం అయితే అన్న 4-5 ఆవులు అయితే ఉంటాయి. అన్న డైరీ కానీ ఉన్నది. డైరీలో కావాలన్నా ఇప్పిస్తారు. అలాగే ఇక్కడ సంతలో కావాలంటే మంచి ఆవులను అయితే ఇప్పిస్తారు. మీరు ఇప్పించిన వాళ్ళ దగ్గర ఏమన్నా కమిషన్ ఏమన్నా ఉంటుంది కదా? 1000 రూపాయలు అనేది కామన్ నడుస్తుంది. రైట్ నా. థ్యాంక్స్ నా. చింతామణి సంతలో పండగ అయితే నిన్న వినాయక చవితి అయిపోయిందండి. ఈరోజు పెద్దగా సంత జరగదు అనుకున్నారు. అయినా కూడా ఆవులు కొద్దిగా తక్కువ వచ్చాయి. కొనే వాళ్ళు మాత్రం ఎక్కువ వచ్చారనే చెప్పచ్చు అండి. చూడొచ్చు. మరొకటండి, ఇక్కడ చింతామణి సంతలో కొనే వాళ్ళకి వెహికల్ ఫెసిలిటీస్ అయితే చాలామంది అడుగుతున్నారు మనకు ఫోన్ చేసి. దానికోసం మనము కేఎన్ఆర్ వాళ్ళు అయితే ఇక్కడ 4-5 వెహికల్ అయితే ఉంటాయి. వాళ్ళ డీటెయిల్స్ కానీ మనము అడిగే ప్రయత్నం అయితే చేస్తాము. వాళ్ళవి దాదాపు 4-5 బండ్లు అయితే ఉంటాయి. అన్ని హైదరాబాద్ కానీ అన్ని స్టేట్లకు అయితే వెళ్తుంటాయండి. అంటే వాళ్ళు జీవానికి ఇంత తీసుకుంటారు. ఒక్కొక్క ఆవుకు వచ్చేసి 3,000 4,000 5,000 6,000 అట్లా ఛార్జ్ అయితే చేస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నగారు ఇంకా రాలేదు, వచ్చినాక అడుగుదాము. కొన్ని కట్టేసినారు. ఇవన్నీ మీవేనా? కొన్నారా? కట్టేసినట్లున్నారండి. టైగర్ మోర వేసిన ఆవుని తీసుకొచ్చారు. ఈ ఆవు ధర ఎంత చెప్తున్నారు? ఎంత చెప్తున్నా? ఇది 1,10,000 1,10,000 అయితే ధర అయితే చెప్తున్నారు. ఎన్నో లాక్టేషన్, ఎన్ని పాలు ఇస్తుందినా? థర్డ్ లాక్టేషన్
25 లీటర్ పర్ డే మిల్క్. తాల్ లాక్టేషన్ 25 లీటర్ పర్ డే మిల్క్ అయితే చెప్తున్నారండి. తాల్ లాక్టేషన్ పర్ డే 25 లీటర్ మిల్క్ కెపాసిటీ. నమస్తే అన్న, దుర్గనా? నమస్తే అన్న. ఈరోజు ఇవి బండ్లు ఎక్కడ పోతున్నాయి? హైదరాబాద్. అదండి, హైదరాబాద్కి వచ్చేసి కేఎన్ఆర్ వాళ్ళ బండ్లు అయితే దాదాపు ఇప్పుడు 5 అయితే ఉన్నాయి చూడండి. వీళ్ళు 5 బండ్లు అయితే వెళ్తున్నాయి. ఈ బండ్ల గురించి చెప్పే ముందు అన్న గురించి ఒకసారి చెప్తాము. అన్న, మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని కొన్నారన్న? ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు 10 కొన్నారు అన్న. 10 కొన్నారా? రైతులు వచ్చినారు. షాద్నగర్ కి, మనకి సర్దా నగర్ వాళ్ళు, అమన్గల్ వాళ్ళు, ఇట్లా వచ్చిన వాళ్ళు రైతులు అయితే కొన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళకైతే మనం ఆవులు తీసిస్తుంటారు. ఆవులు తీసిస్తుంటారు. ఎంత తీసుకుంటుంటారు అన్న మీరు? ఒక్క ఆవుకన్నా? ఒక్క ఆవుకి వాళ్ళు తోసిందన్న 1000 రూపాయల నుంచి 500 మధ్యలో. 1000 రూపాయల నుంచి 500 మధ్యలో ఇస్తారు. అదండి కనకదుర్గ డైరీ ఫారం అండి. ఈ అన్నది హైదరాబాదు పెద్ద గోల్కొండ దగ్గర అన్నోళ్ళది డైరీ ఫారం ఉంటుంది. ఎవరికన్నా చుట్టుపక్కల తెలంగాణ సైడ్ నుంచి ఎవరికన్నా ఆవులు కావాలంటే దుర్గాన్నకి కాల్ చేయొచ్చు. అన్న ఫోన్ నెంబర్ కానీ మనం టైటిల్లో స్క్రీన్ మీద అయితే వేస్తాము. అయితే ఈ వెహికల్ గురించి అయితే అడుగుదాం అన్నకి. అన్న, ఈ వెహికల్ గురించి మీకు తెలుసు కదా? తెలుసు. ఇది ఎట్లా అన్న ఈ వెహికల్లో ట్రాన్స్పోర్ట్? ఇప్పుడు మనకి 10 ఆవుల నుంచి 14 ఆవులు పట్టే బండ్లు ఉన్నాయి. ఇది 14 ఆవులు పడతాయి. 10 ఆవుల నుంచి మనకి 14 ఆవుల బండి. 10 ఆవుల బండి ఒకటి ఉంటుంది, 12 ఆవుల బండి ఉంటుంది, 14 ఆవుల బండి ఉంటుంది. ఇప్పుడు 10 ఆవులకైతే ఒక రేటు, 12 ఆవులకైతే ఒక రేటు, 14 ఆవులకైతే ఒక రేటు. అట్లా మామూలుగా హైదరాబాద్కి ఒక ఆవుకి ఎంత తీసుకుంటారు? హైదరాబాద్కి ఎంత తీసుకుంటారు అన్న ఒక ఆవుకి? హైదరాబాద్కి ఇక్కడ నుంచి ఒక ఆవుకి వచ్చేసి 3000 అట్లా తీసుకుంటారు. 3000 ఒక ఆవుకి. అదండి, హైదరాబాద్కి వచ్చేసి ఒక ఆవుకి వచ్చేసి 3000. ఇప్పుడు డైరెక్ట్ గా మనము ఒక ఆవు 2 ఆవులు కొనే వాళ్ళు ఉంటే సపరేట్ వెహికల్ తీసుకుంటే ఎక్కువ ఛార్జ్ అయితే పడుతుంది. మనం ఇలా కేఎన్ఆర్ వాళ్ళ బండ్లు యూజ్ చేసుకుంటే ఇవి దాదాపు ఒక బండ్లు వచ్చేసి దాదాపు 12 వరకు పడతాయన్నా. 12, ఈ వైట్ బండ్ లో 12 పడతాయి. 12 వరకు ఆవులు పడతాయి. వాళ్ళు ఒక్కొక్క ఆవుకి వచ్చేసి 3000 నుంచి 4000 అట్లా ఛార్జ్ అయితే హైదరాబాద్ వరకు. మళ్ళీ కిలోమీటర్లు పెరిగే కొద్దీ మనము ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది. రైట్ అన్నట్టు.